నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో నగర సిపితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 1896 పోలింగ్ 1896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా 2 కిలోమీటర్ల లోపే పోలింగ్ కేంద్రాలు ఉండేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తండాలలో తక్కువ మంది ఓటర్లున్న ప్రాంతంలో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై 4 గంటలకు ముగుస్తాయన్నారు. పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. కానీ చాలామంది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ చేరవేయాలనేది ఈ మీడియా సమావేశం ఒక ప్రత్యేక అంటే అబ్జెక్టివ్, ఇది ఉద్దేశం. సో మనకు ఖమ్మం ఐడిఓసి కొత్త కలెక్టరేట్లో నామినేషన్స్, స్క్రూటినీ, విత్డ్రావల్ ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతుంది. సో నేనే రిటర్నింగ్ ఆఫీసర్. సో నా చేంబర్, కలెక్టర్ చేంబరే రిటర్నింగ్ ఆఫీసర్ చేంబర్గా ఉంటుంది. అక్కడనే నామినేషన్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు, స్క్రూటినీ కావచ్చు, విత్డ్రావల్ కావచ్చు, అవన్నీ ఆ ప్లేస్లోనే జరగాల్సింది ఉంటుంది. సో వేరే ఎక్కడ కూడా వచ్చి నామినేషన్ ఇస్తే తీసుకోవడానికి లేదు, అవుట్ సైడ్ దట్ చేంబర్. సో దట్ చేంబర్ ఇస్ ది సాక్రోసెంట్, అక్కడే వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది. సో మీకు తెలుసు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ క్యాంపస్ నుంచి 100 మీటర్స్ అవతల వరకే వాళ్ళు ప్రొసెషన్గా రావడం కావచ్చు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ నామినేషన్కి ర్యాలీ ఎలా కూడా వస్తారు. సో అట్లా వచ్చేటప్పుడు ఆ ర్యాలీ కావచ్చు అలాంటిది ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ 100 మీటర్ పాయింట్లో. సో ఆ 100 మీటర్ పాయింట్లోనే ఆ ర్యాలీస్ అవన్నీ కూడా అక్కడే బ్రేక్ చేయడం జరుగుతుంది. నిన్న పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్